హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్విఆర్ వీడియోస్. ఈ వీడియోలో మనము బావమర్దల ప్రేమ అనే స్టోరీలో ఎపిసోడ్ 5 తెలుసుకోబోతున్నాం. మా అమ్మ ఆ అబ్బాయిని మా అక్కని మాట్లాడుకోమని గార్డెన్ లోకి తీసుకెళ్లింది. ఆ గార్డెన్ నా రూమ్ కి వెనకాలే ఉంది. విండో ఓపెన్ చేస్తే నా రూమ్ నుండి చాలా బాగా కనిపిస్తుంది. ఆ గార్డెన్ లో వాళ్ళిద్దరి మాటలు కొద్దిగా వినిపిస్తున్నాయి. వాళ్ళు మాత్రం చాలా క్లియర్ గా కనిపిస్తున్నారు మాకు. మా అమ్మ అక్కడి నుంచి వెళ్లిన తర్వాత ఆ అబ్బాయి మా అక్క భుజం మీద చెయ్యి వేసి, కూల్ జాను, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని అంటూ మాట్లాడడం స్టార్ట్ చేశాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. మాకు సిగ్గేసి వాళ్ళ మాట్లాడుకునేది చూడకూడదనుకుని కర్టెన్స్ మూసేసి వెళ్లిపోయాం. ఇంతలో మాకు హాల్లో డిస్కషన్ వినపడింది. మా నాన్నతో అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఇలా అంటున్నారు, మీ అమ్మాయి మాకు కూడా చాలా బాగా నచ్చిందండి, మాకు మీ సంబంధం ఓకే, ఇంకా కట్నం అంటారా, మాకు కట్నం ఏమీ అవసరం లేదు, మీ అమ్మాయికి మీరు ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి, మేము ఏమి అడగము అన్నారు. మా నాన్న వాళ్ళ మాటలకు చాలా సంతోషం అండి, అయినా పెళ్లి ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, మా అమ్మాయితో పాటు అల్లుడు గారి కూడా మేము పెట్టవలసినవి పెడతాం, నాకు ఇద్దరు కూతుర్లు, అన్నిటిలో ఇద్దరికి సమానమే అన్నారు. దానికి అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అయితే వారం రోజుల్లో ఎంగేజ్మెంట్ పెట్టుకుని నెల రోజుల్లో పెళ్లి పెట్టేసుకుందాం, ఎందుకంటే ఇప్పటి వరకు పెళ్లి వద్దన్న మావాడు మీ అమ్మాయిని చూసినప్పటి నుంచి మమ్మల్ని చాలా కంగారు పెట్టేస్తున్నాడు అని అన్నారు. దానికి మా నాన్న, మా మేనల్లుడు ఇంకో 15 రోజుల్లో అమెరికా నుండి వస్తున్నాడు, వాడు లేకుండా మా ఇంట్లో ఏ శుభకార్యం జరగదు, మా చిన్నమ్మాయిని వాడికిచ్చి పెళ్లి చేయాలని చిన్నప్పటి నుండి అనుకుంటున్నాం, సో వాడొచ్చాకే ఎంగేజ్మెంట్ పెళ్లి 2 పెట్టుకుందాం అన్నాడు. అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఆ మాటలకు సరే అండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, అయితే చిన్నమ్మాయికి అప్పుడే అల్లుడిని రెడీ చేశారన్నమాట అని అంటూ, సరే మేము వచ్చినప్పటి నుంచి మీ చిన్నమ్మాయే కనపడలేదు, ఎక్కడుంది అని అడిగారు. అప్పుడు మా అమ్మ నన్ను నా ఫ్రెండ్ సుస్మితను బయటకు రమ్మని చెప్పింది. నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి బయటకు వచ్చాం. ఇది మా చిన్నమ్మాయి వైష్ణవి, తను మా అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ సుస్మిత అని వాళ్లకు పరిచయం చేసింది మా అమ్మ. మేం వాళ్ళను చూసి ఒక స్మైల్ ఇచ్చాం. ఇంతలో మా అక్క, మా కాబోయే బావ గారు వచ్చారు. మా బావ పేరు కార్తిక్ అంట. అప్పటి వరకు టెన్షన్ గా ఉన్న మా అక్క మాత్రం గార్డెన్ లో మాట్లాడి వచ్చిన తర్వాత నుండి తెగ స్మైల్ ఇస్తుంది. నాకైతే అర్థం కాలేదు. సుస్మితని అడిగితే నా చెవిలో అంతా కార్తిక్ అన్న మహిమనే అంది. నాకైతే నవ్వాగలేదు. ఇంకా నవ్వాపుకోలేక నేను చూసి నా రూమ్ లోకి వెళ్ళాము. మా అక్క బావ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. అలా మాట్లాడుకుంటూ నా రూమ్ లోకి వచ్చి మా కాబోయే బావ గారిని పరిచయం చేసింది మా అక్క. కార్తిక్ గారు చాలా బాగా మాట్లాడారు మాతో. చూడడానికి బాగానే ఉన్నారు, కానీ మా రోహిత్ బావ అంతా కాదు. మా అక్క, మా కాబోయే బావ కార్తిక్ ఇద్దరు ఒకరి ఫోన్ నెంబర్లు ఒకరు మార్చుకున్నారు. ఉదయం 11 నుంచి స్టార్ట్ అయిన పెళ్లి చూపులు మధ్యాహ్నం 2 వరకు సాగాయి. ఇంతలో మా అత్త మామయ్య వచ్చారు. అత్త అని వెళ్ళబోయా, కానీ వాళ్ళతో మాట్లాడుతుందని వెళ్ళలేదు. మా మామయ్య మాత్రం వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడి నా దగ్గరకు వచ్చాడు. మామయ్య అని దగ్గరకు వెళ్లి హగ్ చేసుకున్న మా మామయ్యను. నెక్స్ట్ వీళ్ళ ఇద్దరిదేర్రా పెళ్లి అని నా ఫ్రెండ్ సుస్మితతో అన్నాడు. ఏమీ లేదు, నిన్న నైట్ ఫోన్ లో బావతో అదే డిస్కషన్, నా బీటెక్ పూర్తి అయిన తర్వాతే పెళ్లి అంట అని అన్నాను. మీ బావ కూడా ఇంట్లో లేడు కదరా, ఇల్లంతా చాలా బోర్గా ఉంది, వాడు రాగానే పెళ్లి చేసుకుని మా ఇంటికి వచ్చేరా బంగారం అన్నాడు మామయ్య. దానికి పెళ్లి ఎందుకు మామ, ఇప్పుడే వచ్చేనా నీకోసం అన్న నవ్వుతూ అన్నాను. నీ ఇష్టం రా బంగారం, మనకు అలాంటి ఫార్మాలిటీస్ ఏమీ లేవు అన్నాడు మా మామయ్య. థ్యాంక్స్ మామయ్య, టెడ్డీ చాలా బాగుంది, కష్టపడి మోసుకొచ్చావు నా కోసం అన్నాను. మా అత్తయ్య, అందుకని మా ఆయన నా కొడుకు నీకు లూకువే, టెడ్డీ ఏం కర్మ, రేపు నేను ఎత్తుకుని తిప్పమంటావు అని ముట్టకాయ ఇచ్చింది వెనక నుండి. అత్త అంటూ కొట్టింది మర్చిపోయి హక్ చేసుకుని ముద్దు పెట్టేశా మా అత్తమ్మకు. మేమంతా ఎన్ని తిట్టుకున్నా మా ఫార్మాలిటీస్ మర్చిపోం. మా అత్త నా పక్కన ఉన్న నా ఫ్రెండ్ సుస్మితని పలకరిస్తూ, ఏంటి సుషి, మీ బావతో మీ ప్రేమ విషయం మీ ఇంట్లో చెప్పావా అని అడిగింది. దానికి సుషి, లేదు అంటే భయమేస్తుంది అని అంది. పర్లేదులే, స్టడీస్ అయ్యాక చెప్దువులే, ఒప్పుకోకపోతే నేనే మాట్లాడతా మీ ఇంట్లో వాళ్ళతో, అప్పటికి కాకపోతే మీ అన్నయ్య రోహిత్ ని దింపుదాం అంది మా అత్త. ఆ మాటలకి సంతోషంతో థ్యాంక్స్ ఆంటీ అంది సుషి. నా ఫ్రెండ్ సుషి వాళ్ళ బావ సంగతి మా ఇంట్లో అందరికీ బాగా తెలుసు. మా అక్క బావ మాత్రం చాలా సేపు మాట్లాడుతూనే ఉండిపోయారు. వాళ్ళిద్దరూ చాలా త్వరగా కలిసిపోయారు. ఈ గ్యాప్ లో మా వాడు, అదే మా బావ రోహిత్, నాకు అమెరికా నుండి వీడియో కాల్ చేశాడు. ఇదిగో అత, నీ కొడుకు ఫోన్ చేస్తున్నాడు అన్నాను. దానికి వీడొకడు అమ్మ గుర్తుండదు కానీ మరదలతో మాత్రం మాట్లాడతాడు అని అనుకుంటూ ఫోన్ లాక్కొని తానే లిఫ్ట్ చేసింది.
వెంటనే తిట్టడం స్టార్ట్ చేసింది. ఏరా నీకు మాట్లాడడానికి అమ్మ గుర్తుండదు కానీ దీనికి మాత్రం ఇన్నిసార్లు కాల్ చేస్తావా? రారా నీ పని అయిపోయింది, రాగానే ఇద్దరికి పెళ్లి చేస్తా అంది మా అత్త. వాడు మాత్రం ఎక్సైటింగ్ గా థ్యాంక్స్ అమ్మా అన్నాడు. ఒరే నేను అన్నది నువ్వు అనుకుంటున్న పెళ్లి కాదరా, కర్రతో పెళ్లి అంది మా అత్త. అందరూ నవ్వుకున్నారు. మా మామయ్య హాయ్ చెప్తుంటే మా అత్త మాత్రం గ్యాప్ ఇవ్వకుండా వాయించేస్తుంది మా బావని. కొడుకంటే అంత ప్రేమ తనకి. ఇంతలో మా నాన్న వచ్చి అత్త దగ్గర నుండి ఫోన్ తీసుకుని, నాన్న రోహిత్ మన జానుకి పెళ్లి ఫిక్స్ అయిందిరా, నువ్వు వచ్చాకే ఎంగేజ్మెంట్, తర్వాతే పెళ్లి, జాగ్రత్తగా వచ్చే నాన్న అని చెప్పాడు. ఇంతలో మా అక్క కార్తిక్ లోపలికి వచ్చారు. ఫోన్ లోనే పరిచయాలు అన్ని అయిపోయాయి. మా వాడు కార్తిక్ ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. తర్వాత మా అక్క మాట్లాడుతూ రే నీదేరా లేటు, త్వరగా వచ్చి అని అంది. జానుకి పెళ్లి తొందర చాలా ఉంది అని మావాడు అనేసరికి అందరూ నవ్వుకున్నారు. నేను ఫోన్ పక్కకు తీసుకెళ్లి ఇది బావా ఇక్కడ సంగతి అని చెప్పాను. జాను చాలా హ్యాపీగా ఉంది, ఏంటే దానిలో సడన్ గా ఇంత మార్పు అని అడిగాడు. ఏమో బావా నాకు కూడా అదే డౌట్, సుస్మిత ఏమో కార్తిక్ ఎఫెక్ట్ అంటుంది అన్నాను. అది నిజమేలే అన్నాడు వాడికి ఏదో అర్థమైనట్లు. అలా ఆ రోజు అంతా సందడిగా ఉంది మా ఇల్లు. కొద్దిసేపటికే ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోయారు. నేను మాత్రం ప్రతిరోజు రోజు లెక్క పెడుతూ ఉన్నా మా బావ రాక కోసం. 10 రోజులు 11 రోజులు ఇలా రోజులు గడిచిపోయాయి. రేపు మా బావ ఫ్లైట్ ఎక్కుతున్నాడు అనంగా ముందు రోజు బావకి కాల్ చేశాను. కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే వైషు వచ్చేస్తున్నానే ఇంకా 2 రోజుల్లో అన్నాడు మా బావ. సరే జాగ్రత్తగా రా బావా అన్నాను. సర్లేవే అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నావు బావా అని అడిగాను నేను. బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నానే అన్నాడు. సరే అందరికి అన్ని తీసుకున్నావా మర్చిపోకుండా అని అడిగాను. హా మర్చిపోయా, నిన్న జాను మేకప్ కిట్ తీసుకురామని చెప్పింది, ఇంతకి తను అది ఏ బ్రాండ్ వాడుతుంది అని అడిగాడు. టామ్ ఫోర్డ్ లేదా సిఫారా కలెక్షన్స్, ఒకవేళ రెండు దొరకకపోతే లాక్మే కలెక్షన్స్ లో తెచ్చాయి అన్నాను. ఒసే టామ్ ఫోర్డ్ రేటు అదురుద్ది అన్నాడు. సరే మిగిలిన రెండిట్లో ఏదో ఒకటి తెచ్చాయి, సరే పెట్టేద్దాంలే అన్నాను. మరి నీకేం తేవాలే అన్నాడు. చెప్పాగా నాకేం వద్దని, ఇప్పటికే బోల్డ్ అంత లిస్టు ఉంది నీ దగ్గర, మన పెళ్ళయ్యాక నీకు ఎలాగో తప్పదు అప్పుడు చెప్తాలే నా లిస్టు అన్నాను. అబ్బో బాగానే ప్లాన్ చేసావే అన్నాడు నవ్వుతూ. నిన్ను ఊరికే వదిలే ప్రసక్తే లేదు బావా అన్నాను. సర్లే లగేజ్ ప్యాక్ చేసుకోవాలి, మీ అక్కకు మేకప్ కిట్ కొనాలి, బోల్డ్ అంత పని ఉంది నాకు అన్నాడు. సరే గాని నన్ను పిక్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వస్తున్నావా అని అడిగాడు. లేదు బావా రావటం లేదు, ఆ రోజు ల్యాబ్ ఉంది కాలేజీలో అన్నాను. అదేంటి నీకు ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ వెడ్నెస్డే కదా, నేను వచ్చేది సాటర్డే అన్నాడు. అవును కానీ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువగా ఉన్నందుకు సాటర్డే కూడా పెడుతున్నారు కాలేజ్ వారు, మరి మానేసి రమ్మంటావా అని అడిగాడు. వద్దులే ల్యాబ్స్ కదా కాలేజ్కే వెళ్ళు అన్నాడు. వాడు ఆ మాట అంటాడని ముందే తెలుసు నాకు. సరే బాయ్ అని పెట్టేశాడు వాడు. నేను మెల్లిగా మా నాన్న దగ్గరకు వెళ్ళి, నాన్న బావను తీసుకురావటానికి ఎయిర్పోర్ట్ కి ఎవరెవరు వెళ్తున్నారు అని అడిగాను. నేను మీ మామయ్య వెళ్తున్నాము, మీ అత్తయ్య రావటం లేదు, ఏం చెప్పు అన్నాడు మా నాన్న. నేను వస్తానన్నా ప్లీజ్ అని అడిగాను. కాలేజ్ ఉంది కదరా ఆ రోజు నీకు అన్నాడు మా నాన్న. పర్లేదులే నాన్న ఒక్కరోజేగా, నేను వస్తాను బావకి చెప్పకు అన్నాను. మా నాన్న నవ్వి ఓ సర్ప్రైజా, సర్లే రా అన్నాడు. థ్యాంక్స్ నాన్న, ఐ లవ్ యూ అని కిస్ ఇచ్చాను. సరే నాన్న ఈ విషయం మావయ్య కూడా చెప్తా అని కాల్ చేశాను. హాయ్ ఫ్రెండ్స్, తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.